పేదరాశి పెద్దమ్మ కథలు. ఇంద్రసేన 2 రోజులుగా భార్య పిల్లలు సహా పస్తులుంటున్నాడు. ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ రోజైనా ఆకలి తీరితే బావుణ్ణు, వల నిండుగా చేపలు పడితే బావుణ్ణు అనుకున్నాడు జాలకుడు. ఆకాశం కేసి చూశాడు. కళ్ళు మూసుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. సముద్రంలోకి వల విసిరాడు. ఆశగా పడవలో కూర్చున్నాడు. ఆకలికి, సముద్రం మీది చల్లని గాలికి కూర్చునే నిద్రపోయాడు. 2 గంటల తర్వాత మేల్కొన్నాడు. వలను లాగి చూశాడు. బరువుగా తోచింది. ఏదో పెద్ద చేపే పడిందనుకున్నాడు. గట్టిగా లాగి పడవలోకి వలను చేర్చి చూశాడు. అనుకున్నట్టుగానే పెద్ద చేపే పడింది. బంగారు చేప, పచ్చగా మెరిసిపోతోంది. మనిషి అంత పొడవు ఉంది. దానిని భుజం మీద వేసుకుని ఇంటికి చేరుకున్నాడు జాలకుడు. భార్యకు చేపని చూపించాడు. అయ్య బాబోయ్, బంగారు చేప, పెద్ద చేప! పొంగిపోయింది భార్య. దీనిని రాజుగారికి అమ్మి వచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాను. నువ్వు పొయ్యి రాజేసి ఎసరు పెట్టుకో అన్నాడు జాలకుడు. భర్త అంత గట్టిగా చెబుతుంటే భార్య కాదంటుందా? ఆమె పొయ్యి రాజేసే పనిలో పడింది. పొయ్యి రాజేస్తున్న తల్లిని చూసి పిల్లలు సంబరపడ్డారు. ఈరోజు భోంచేయవచ్చును అనుకున్నారు. చేప సహా రాజస్థానానికి చేరుకున్నాడు జాలకుడు. రాజుకు చేపను చూపించాడు. బంగారు చేప మహారాజా, వండితే మహారుచిగా ఉంటుంది. కొనండి. ఆకలితో అల్లాడుతున్న నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోండి ప్రార్థించాడు. అంతకుముందే మహారాజు చాలా చేపలను కొన్నాడు. మర్నాటికి కూడా చేపలు అక్కర్లేదు. ఆ పైనాటి సంగతి తర్వాత, అందుకని వద్దన్నాడు. వెళ్ళి ఇంకెవరికైనా అమ్ముకో అన్నాడు. ఆశ ఆవిరైపోయింది. దిగాలు పడ్డాడు జాలకుడు. మంచి చేప మహారాజా, మహారుచి, దయచేసి ఆలోచించండి వేడుకున్నాడు జాలకుడు. మహారాజు మౌనం వహించాడు. సరిగ్గా అదే సమయానికి అంతఃపురం కిటికీ నుంచి అప్రయత్నంగా రాజస్థానం వైపు చూసింది రాకుమారి ఇంద్రసేన. మహారాజు ముందు మెరిసిపోతున్న చేపను చూసి ముగ్ధురాలయ్యింది. పెంచుకుంటే అలాంటి చేపనే ఉద్యానవన సరస్సులో పెంచుకోవాలని అనుకుంది. పరుగు తీసింది. అక్కడి నుంచి ఆస్థానానికి చేరుకుంది. పరుగున వచ్చిన ఇంద్రసేనను చూసి ఆశ్చర్యపోయాడు మహారాజు. కంగారు పడ్డాడు. ఏం తల్లి, ఎందుకీ పరుగు అడిగాడు. నాకు ఈ చేప కావాలి నాన్న. బంగారు చేపను చూపించింది ఇంద్రసేన. ఎంత బాగుందో, మన ప్రమదావన సరస్సులో పెంచుకుంటాను అంది. అంతలోనే రాకుమారి మాటలకు తెరిపిన పడ్డాడు జాలకుడు. కుటుంబానికి ఇంత కూడు దొరికిందని ధైర్యం వహించాడు. ఒక్కగానొక్క కూతురివి, నువ్వు కోరితే కాదంటానా? తీసుకో తల్లి అన్నాడు మహారాజు. బంగారు చేపను కూతురికి బహుకరించాడు. తీసుకుని వెళ్ళి సరస్సులో విడిచిరా అన్నాడు జాలకుడితో. అలాగే చేసి వచ్చాడతను. రాజుగారిచ్చిన గుప్పెడు వరహాలతో గుండె నిండా సంతోషంతో ఇంటిదారి పట్టాడు. అంతఃపురం కిటికీ నుంచి ఉద్యాన సరస్సునే చూస్తూ కూర్చునేది ఇంద్రసేన. సరస్సులో ఈదులాడుతున్న బంగారు చేపను ఎంతసేపు చూసినా ఆమెకు తనివి తీరేది కాదు. పొద్దున నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు చేప కనిపించేది. తర్వాత కనిపించేది కాదు. ఎండను తట్టుకోలేక సరస్సు అడుగున దాగి ఉంటోందని భావించేది ఇంద్రసేన. ఎండ తగ్గి చల్లపడే వేళకి సరస్సు పైకి తేలి ఈదులాడేది. మళ్లీ కనువిందు చేసేది. చీకటి పడే వరకు ఆ చేపను చూస్తూ కూర్చోవడమే ఇంద్రసేన దినచర్య అయింది. ఒకరోజు సన్యాసి ఒకడు అంతఃపురం నుంచి ఉద్యానవనంలోకి చూస్తున్న ఇంద్రసేనను చూశాడు. భిక్ష అడిగాడు. ఉలుకు లేదు, పలుకు లేదు. ఇటు కిందకి చూడడమే లేదు. అటు చేపను చూడడంలో మునిగిపోయి ఉంది ఇంద్రసేన. పదే పదే భిక్షను అర్థించాడు సన్యాసి. కోపం వచ్చి వెళ్ళిపోయేంతలో అతని అర్థింపు వినవచ్చి అంతఃపురం నుంచి మామిడి పండు ఒకటి కిందకి జారవిడిచింది ఇంద్రసేన. అందుకోబోయాడు సన్యాసి. అందలేదది. కోటను ఆనుకుని ఉన్న కందకంలో పడింది. కందకంలో పడిన పండును తీసుకునేందుకు అందులోకి దూకాడు సన్యాసి. ఈదుతూ పండు కోసం వెతికి చూశాడు. పండు కనిపించలేదు గాని ఓ ద్వారం కనిపించింది అతనికి. ఆ ద్వారంలోకి ప్రవేశించి ప్రయాణిస్తే ఓ బంగారు మందిరానికి చేరుకున్నాడతను. ఆ మందిరం చూడ చక్కగా ఉంది. బంగారు రంగు పరదాలు, బంగారు రంగు బల్లలు, కుర్చీలు చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉన్నాయి. ఓ పెద్ద గది కనిపించింది అక్కడ. ఆ గదిలోకి ప్రవేశించాడు సన్యాసి. అక్కడ ఓ పెద్ద భోజనం బల్ల కనిపించింది. ఆ బల్ల నిండా రకరకాల ఆహార పదార్థాలు సహా పళ్ళు, కాయలు చాలా ఉన్నాయి. ఓ పండు తీసుకుపోయాడు సన్యాసి. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి అయింది. దాంతో భయపడి
పరుగున వెళ్ళి అక్కడి బంగారు పరదాల మాటను దాక్కున్నాడు. చాటు నుంచి చూడసాగాడు. బంగారు చేప మీద కూర్చొని ఓ మంత్రగత్తె వచ్చిందక్కడికి. చేప మీద నుంచి కిందకి దూకింది. చేతిలోని మంత్రదండాన్ని చూసి దానితో చేప వీపు భాగం మీద సున్నితంగా చరిచింది. అది సంకేతంగా చేప నోరు తెరుచుకుని అందమైన రాకుమారుడు బయటికి వచ్చాడు. భోజనం చెయ్యి ఆజ్ఞాపించింది మంత్రగత్తె. ఆమె ఆజ్ఞను అనుసరించి రాజకుమారుడు భోజనం చేశాడు. మళ్ళీ లోపలికి పో అంది మంత్రగత్తె. మారు మాట్లాడలేదు రాకుమారుడు. చేప నోరు తెరిచి అందులోకి ప్రవేశించాడు. అదృశ్యమైపోయాడు. చేప మీదకెక్కింది మంత్రగత్తె. పద అంది. మంత్రదండాన్ని చేపకు తాటించింది. అది సంకేతంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది చేప. ఆ దిశను జాగ్రత్తగా గమనించాడు సన్యాసి. అనుసరించాడు. నూతిలోంచి పైకి ఈదినట్టుగా ఎగువీత ఈదాల్సి వచ్చింది ఓ చోట. ఈదాడు. అలాగే ఈదితే పైకి తేలి ఉద్యానవన సరస్సులో నిలిచాడు. కాసేపటి క్రితం అంతఃపురం కింద భిక్ష అడిగిన సన్యాసి సరాసరి ఉద్యానవన సరస్సులోకి రావటం అంతు చిక్కలేదు ఇంద్రసేనకు. పరుగున చేరుకుంది. అతన్ని అడిగింది, నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చానో చెబుతాను. అదే కాదు రాకుమారి, నువ్వు ఆశ్చర్యపోయేంతగా ఒక రహస్యం కూడా చెబుతాను అన్నాడు సన్యాసి. సరస్సులోంచి బయటికి వచ్చాడు. అన్వేషణలో ఆకలి సంగతి మర్చిపోయాడు. ఇప్పుడు ఆకలి అనిపించింది అతనికి. ఆ మాటే చెప్పాడు ఇంద్రసేనకు. వనంలోని పళ్ళుని ఏరి తెచ్చి అందించింది. తిని తేంచాడు సన్యాసి. ఆశ్చర్యపోయే రహస్యం చెబుతానన్నావు, చెప్పు అడిగింది ఇంద్రసేన. కందకంలో దూకిన దగ్గర నుంచి సరస్సులో తేలేంత వరకు తాను చూసిందంతా చెప్పుకొచ్చాడు సన్యాసి. విస్తుపోయింది రాకుమారి. మిట్ట మధ్యాహ్నం వేళ చేప కనిపించకపోవడానికి కారణం ఇదన్నమాట అంది ఇంద్రసేన. అవును రాకుమారి అన్నాడు సన్యాసి. అయితే రేపు మనం ఓ పని చేద్దాం. చెప్పు రాకుమారి, నీతో పాటు నేను వస్తాను. ఇద్దరం కలిసి బంగారు మందిరానికి వెళ్దాం. సరే అన్నాడు సన్యాసి. అనుకున్నట్టుగానే మన్నాడు సన్యాసి సహా ఉద్యానవన సరస్సు నుంచి ఈదుకుంటూ వెళ్ళి బంగారు మందిరం పరదాల మాటను దాగుంది ఇంద్రసేన. మిట్ట మధ్యాహ్న వేళ సన్యాసి చెప్పినట్టుగానే చేప మీద కూర్చొని ఓ మంత్రగత్తె వచ్చిందక్కడికి. కిందకు దిగింది. చేతిలోని మంత్రదండంతో చేప వీపున సున్నితంగా చరిచింది. చూడు చూడు, రాకుమారుడు వస్తాడు గుసగుసగా చెప్పాడు సన్యాసి. కళ్ళింతవి చేసుకుని చూడసాగింది ఇంద్రసేన. చేప నోరు తెరుచుకుని రాజకుమారుడు వచ్చాడు బయటికి. చూడ చక్కగా ఉన్నాడు. మొదటి చూపులోనే అతన్ని మోహించింది రాకుమారి. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అందగాడినే చేసుకోవాలనుకుంది. రాకుమారుడు భోజనం చేస్తున్నాడు. అతన్నే గమనిస్తూ ఉన్నది మంత్రగత్తె. అది అవకాశంగా రాకుమారి చేప నోరు తెరిచి అందులోకి వెళ్ళి దాగుంది. భోజనం ముగించాడు రాకుమారుడు. మంత్రగత్తె ఆదేశం మేరకు చేపలోనికి ప్రవేశించాడు. హంసతూలిక తల్పం మీద సిగ్గుల మొగ్గై కూర్చున్న ఇంద్రసేనను చూశాడు. ఆశ్చర్యపోయాడు రాకుమారుడు. ఎవరు నువ్వు? గుసగుసగా అడిగాడు. సమాధానంగా నవ్వి ఊరుకుంది రాకుమారి. నాతో పాటు నువ్వు ఇక్కడ ఉన్నట్టు మంత్రగత్తెకి తెలిస్తే ఇద్దరికీ ప్రాణాపాయం తెలుసా అన్నాడు. నిన్ను నేను కాపాడుకుంటాను. ఈ చేప కడుపులోంచి నిన్ను విడుదల చేస్తాను. నాది పూచి అంది ఇంద్రసేన. అది నీ తరం కాదు అన్నాడు రాకుమారుడు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే నన్ను ప్రేమించే రాకుమారి నా కోసం ప్రాణాలు అర్పించాలి. అప్పుడే ఈ చేప కడుపులోంచి నేను బయటపడతాను అన్నాడు రాకుమారుడు. నీకోసం ప్రాణాలు అర్పించే ఆ రాకుమారిని నేనేనేమో అంది ఇంద్రసేన. అన్న మాటకు సిగ్గుపడి తలదించుకుంది. చుబుకాన్ని పట్టి ఆమె తలను ఎత్తాడు రాకుమారుడు. పెద్ద పెద్ద కళ్ళు, సంపెంగ మొగ్గలాటి నాసిక, మందార రేకుల్లా విరిసి వణుకుతున్న పెదాలు. రాకుమారి సౌందర్యరాశి అనుకున్నాడతను. నీ పేరు అడిగాడు. ఇంద్రసేన. మంచి పేరు. అంతలో లోపలంతా కంపించింది. తల్పం తూలి పడబోయింది. పట్టి ఆపాడు రాకుమారుడు. చెవులు చిల్లులు పడే హోరు వినవచ్చింది. భరించలేక చెవులు మూసుకుంది ఇంద్రసేన. భయపడసాగింది. ఏమిటి ఈ హోరు అడిగింది. సముద్రంలోనికి చేరుకున్నాం, అదే ఈ హోరు చెప్పాడు రాకుమారుడు. సముద్రంలోక? మనం మా ఉద్యానవన సరస్సుకు కదా చేరుకోవలసింది ఆందోళన చెందింది ఇంద్రసేన. అక్కడికి తర్వాత చేరుకుంటాం. ముందు మంత్రగత్తెను ఇక్కడ దిగవిడిచి వెళ్ళాలి అన్నాడు రాకుమారుడు. మంత్రగత్తె ఎక్కడుంది? పైన చేప మీద కూర్చుని ఉంది చెప్పాడు రాకుమారుడు. కాసేపటికి హోరు తగ్గింది. ఎలాంటి అలజడులు లేక ప్రయాణం కొనసాగుతోంది.
అప్పుడు చెప్పాడు ఇలా రాకుమారుడు, మంత్రగత్తెను సముద్రంలో వదిలిపెట్టేశాం. ఇప్పుడు మనం మీ ఉద్యానవన సరస్సుకి చేరుకుంటున్నాం. ధైర్యం వచ్చింది ఇంద్రసేనకి. అడిగిందిలా, ఇప్పుడు చెప్పు, నిన్నెలా రక్షించుకోవాలి? ఎలా రక్షించుకోవాలంటే, ఇందాక సముద్రంలోకి ప్రవేశించానన్నావే, ఆ సముద్రంలో తూర్పు వైపున ఒక కొండ ఉంది. ఆ కొండ మీద కూర్చుని వీణ వాయిస్తూ నువ్వు పాట పాడాలి. ఆ వీణావాదనం, నీ పాట మంత్రగత్తెకు నచ్చాలి. నచ్చి సముద్రం లోపల ఉన్న ఆమె సముద్రం పైకి వచ్చి, పాడు, ఇంకా పాడు, వీణను మరింత మధురంగా వాయించు అంటూ నిన్ను ప్రోత్సహిస్తూ మెచ్చుకోవాలి. మెచ్చుకుంటే అప్పుడు నువ్వు చెప్పినట్టుగానే పాడతాను. నువ్వు చెప్పినట్టుగానే వీణను కూడా వాయిస్తాను. అయితే నువ్వు నాకు ఓ సాయం చెయ్యాలి. ఆ సాయం ఏమిటి అంటే, నువ్వు తల్లో తురుముకున్న ఆ గులేబకావళి పువ్వు నాకు ఇవ్వాలంటూ అడగాలి. అడిగాను. అప్పుడు మంత్రగత్తె నీకు పువ్వు ఇచ్చిందనుకో, మనదే విజయం. నేను వెంటనే ఈ చేప కడుపులోంచి బయటపడతాను. మంత్రగత్తెకు ఇక భయపడాల్సిన అవసరమే లేదు. ఆ పువ్వులోనే నా ప్రాణాలు ఉన్నాయి అన్నాడు రాకుమారుడు. అని వెంటనే అడిగాడిలా, ఇది చాలా ప్రాణాంతకం, నీకు సాధ్యమవుతుందా? ఎందుకు కాదు, నువ్వే నేను అయినప్పుడు, నా ప్రాణం నీదైనప్పుడు ఏదైనా సాధ్యమే అన్నది ఇంద్రసేన. ప్రియా అన్నాడు రాకుమారుడు. రాకుమారుడు భోజనం చేస్తున్న వేళ రాకుమారి చేప కడుపులోకి వెళ్ళిపోవటాన్ని చూసి అవాక్కయ్యాడు సన్యాసి. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు. అయితే ఏమీ జరగలేదక్కడ. మంత్రగత్తె చేప మీదకి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడమే ఆలస్యం. సన్యాసి ఈదుకుంటూ ఉద్యానవన సరస్సుకి చేరుకున్నాడు. రాకుమారి కోసం చూశాడక్కడ. కనిపించలేదామె. ఏం చెయ్యాలో పాలుపోలేదు. నిరీక్షించసాగాడు. కాసేపటికి సరస్సుపైకి ఈదుకుంటూ వచ్చింది బంగారు చేప. ఒడ్డును వరుసుకుంటూ ఆగింది. అందులోంచి రాకుమారి వెలుపలికి వచ్చింది. ఆమెను చూసి ఊపిరి పీల్చుకున్నాడు సన్యాసి. నువ్వు ఏమైపోయావో అని భయపడ్డాను రాకుమారి, ఆందోళన వ్యక్తం చేశాడు సన్యాసి. నీకు రాకుమారిని సంగతి చెప్పి తప్పు చేశాననిపించింది అన్నాడు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు, పైగా ఒప్పు చేశావు అని నవ్వింది రాకుమారి. నువ్వు చేసిన ఒప్పుకి నీకో మంచి బహుమానం ఇస్తున్నాను, తీసుకో అంది. తన మెడలోని వజ్రాలహారాన్ని తీసి సన్యాసికి అందచేసింది ఇంద్రసేన. అందుకుని కృతజ్ఞతగా నమస్కరించి వెళ్ళిపోయాడతను. సాయంత్రం సంగీత నృత్య కేళి విలాసంలో మునిగి తేలుతున్న తండ్రిని సమీపించింది ఇంద్రసేన. రాకుమారి రాకను గమనించి ఆగిపోయారంతా. ఏం తల్లి ఇలా వచ్చావు అడిగాడు రాజు. నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది నాన్న అంది ఇంద్రసేన. కూతురు అడిగినదేది ఇంతవరకు రాజు కాదనలేదు, ఇప్పుడు కాదనలేదు. సరేనన్నాడు. ఏం సంగీతం నేర్చుకుంటావు? వాద్య సంగీతం నేర్చుకుంటావా, గాత్రం నేర్చుకుంటావా అడిగాడు. రెండూ నేర్చుకుంటాను నాన్న. వీణ వాయిస్తూ పాటలు పాడాలి. నా పాటకి కొండలు కోనలు కరిగిపోవాలి అంది ఇంద్రసేన. కొండలు కోనలే కాదమ్మా, నువ్వు పాడితే మనిషి గుండెలు కూడా కరుగుతాయి అన్నాడు రాజు. ఆమెను ప్రోత్సహించాడు. సంగీతాన్ని అభ్యసించసాగింది ఇంద్రసేన. విద్వాంసుల పర్యవేక్షణలో రాత్రి పగలు నిరాటంకంగా నిరాఘాటంగా అభ్యసించసాగింది. అతి కొద్ది రోజులకే సంగీతంలోని మెళకువలన్నీ నేర్చుకుంది. ఇంద్రసేన వీణ మధురం, ఇంద్రసేన పాట మధురం అని మెచ్చుకున్నారంతా. ఆమెను సంగీత సామ్రాజ్ఞి అన్నారు. నీ వీణావాదనకి, నీ పాటకి తిరుగులేదట. విద్వాంసులంతా 1000 విధాలుగా చెప్పుకుంటున్నారు అభినందించాడు మహారాజు. అదే అవకాశంగా అన్నదిలా ఇంద్రసేన. నాన్న, నేను వీణ వాయిస్తూ సముద్రం తూర్పు కొండ మీద కూర్చుని పాడాలనుకుంటున్నాను, అనుమతించండి. కొండ మీద కూర్చుని పాడతావా? ఎవరు వినడానికి? నీకేదైనా ప్రమాదం జరిగితే నేనేం కావాలి? కంగారు పడ్డాడు రాజు. నాకేం కాదు నాన్న, దయచేసి అంగీకరించండి వేడుకుంది ఇంద్రసేన. వద్దని ఎంత వారించినా వినలేదామె. ఆఖరికి అంగీకరించాల్సి వచ్చింది. సరేనన్నాడు రాజు. కూతురి భద్రత కోసం 8 మంది చెలికత్తెలను నియమించాడతను. వారంతా చాటుగా ఉండి ఆమెను కనిపెట్టుకుని ఉండాలి. అలాగే సాయుధులైన భటులను కూడా నియమించాడు. వారు కూడా రాకుమారిని, ఆమె చెలికత్తెలను చాటుగా ఉండి కాపాడాలి. సముద్రంలోని తూర్పుకొండకు చేరుకుంది ఇంద్రసేన. వీణను శృతి చేసింది, గొంతును సవరించింది, కచేరీ ప్రారంభించింది. రాకుమారి పాటకు ఆమె కూర్చున్న కొండ కరగడం ఆరంభించింది. చర్యలుగా విరిగి పడసాగాయి. సముద్రం కూడా సంతోషపడ్డంతో
కెరటాలను ఉవ్వెత్తున ఎగిసిపడసాగాయి. అప్పుడు అట్టడుగున ఉన్న మంత్రగత్తెకు ఇంద్రసేన పాట వినవచ్చింది. ఆహా అనుకుందామె. అద్భుతం అనుకుంది. తేలి వచ్చింది పైకి. పాడుతున్న రాకుమార్ని చూసింది. పాడు, ఇంకా పాడు, వీణను మరింత మధురంగా వాయించు అన్నది. మంత్రగత్తె అడిగినట్టుగానే పాడింది ఇంద్రసేన. వీణను వాయించింది. ఆమె పాటకి, వీణా వాదనకి పగలు కరిగి చీకటి అయింది. అలాగే చీకటి కరిగి పగలయింది. మంత్రగత్తె మళ్ళీ తేలి వచ్చింది పైకి. చెప్పిందిలా, ఇంకా బాగా పాడు, వీణను ఇంకా మధురంగా వాయించు. సరేనన్నట్టుగా కళ్ళార్చింది ఇంద్రసేన. ఆమె తలలో ఉన్న గులేబకావళి పువ్వును చూసింది. బంగారు రంగులో మెరిసిపోతోందా పువ్వు. దానిని సొంతం చేసుకోవాలనుకున్నది. అన్నదిలా, నువ్వు చెప్పినట్టుగానే ఇంకా బాగా పాడతాను. నువ్వు చెప్పినట్టుగానే వీణను కూడా ఇంకా బాగా వాయిస్తాను. అయితే నువ్వు నాకు ఓ చిన్న సాయం చెయ్యాలి. ఏంటది? నీ తలలో తురుముకున్న ఆ గులేబకావళి పువ్వు నాకు కావాలి. ఇస్తావా? అడిగింది ఇంద్రసేన. ఇస్తాను. నీ పాటతో నన్ను నా గుండెను కరిగించు అన్నది మంత్రగత్తె. పాడింది ఇంద్రసేన. మెచ్చింది మంత్రగత్తె. తలలో తురుముకున్న గులేబకావళిని తీసి సముద్రంలోకి విసిరేసింది. తీసుకో అంది. నీటిలో తేలుతున్న గులేబకావళిని చూసి కొండ మీద నుంచి సముద్రంలోకి దూకింది ఇంద్రసేన. పువ్వును అందుకోబోయింది. అందలేదది. కెరటాల మీద ప్రయాణిస్తూ దూరంగా జరిగిపోసాగింది. పువ్వు కోసం సముద్రాన్ని ఈదసాగింది ఇంద్రసేన. సముద్రంలో లోతులకి వెళ్ళిపోతున్న రాకుమార్ని గమనించి చాటు నుంచి తప్పుకున్నారు చెలికత్తెలు. గగ్గోలు పెట్టారు. భటులు కూడా రాకుమారి సముద్రంలోకి దూకడాన్ని గమనించారు. చాటు నుంచి పరిగెత్తుకుని వచ్చారు. కాపాడేందుకు పడవలు వేసుకుని బయలుదేరారు. సముద్రం మధ్యలో ఉంది రాకుమారి. గులేబకావళి పువ్వు కోసం అవిశ్రాంతంగా ఈదుతోంది. అందుతున్నట్టుగానే ఉంది పువ్వు. అందకుండా పోతోంది. అంతలో సొరచేపకు చిక్కింది ఇంద్రసేన. దాని కూరల్లో ఇరుక్కుంది. తప్పించుకునే ప్రయత్నంలో గాయాల పాలయింది. అయినా గులేబకావళి కోసం ప్రాణాలను పణంగా పెట్టింది. ఆఖరికి పువ్వును అందుకుంది. పువ్వును అందుకోవడంతో తన పని అయిపోయినట్టుగా స్పృహ తప్పింది ఇంద్రసేన. మునిగిపోసాగింది. అలా మునిగిపోతున్న ఇంద్రసేనను బంగారు చేప అడ్డుకుంది. వీపును చేర్చుకుందామెను. గట్టుకేసి ఈదసాగింది. అదిగో గట్టు. అక్కడ అదిగో భటులు చెలికెత్తెలనగా వారి గోలకి తేరుకుంది ఇంద్రసేన. లేచి చేప మీద కూర్చుంది. పట్టుజారిని గులేబకావళిని గుండెలకు హత్తుకుంది. అప్పుడు రాకుమార్ని మాటలు ఇలా వినవచ్చాయామెకు. ఇంద్రసేన, మాట నిలబెట్టుకున్నావు. నన్ను గెలుచుకున్నావు. జరిగిన సంగతులు ఏవి నీ తండ్రికి గాని మరెవరికి గాని నువ్వు చెప్పనవసరం లేదు. చెప్పకు. రేపు సూర్యోదయానికల్లా మా తల్లిదండ్రుల సహా నేను మీ రాజ్యానికి చేరుకుంటాను. నిన్ను నా భార్యను చెయ్యమని నీ తండ్రిని చేతులు పట్టుకుని ప్రార్థిస్తాను. మన పెళ్లికి నీ తండ్రి ఆనందంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే నీ తండ్రి నా తండ్రి గురుకులంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. వారిద్దరూ మంచి మిత్రులు. సరేనంది ఇంద్రసేన. ఆ మాటను గట్టిగా అరిచి చెప్పింది. ఆ సరికి గట్టుకి చేరుకుందామె. చేతిలో మెరిసిపోతున్న పుష్పంతో గట్టుకి క్షేమంగా చేరిన ఇంద్రసేనను చెలికత్తెలు భటులు చేరదీశారు. అంతఃపురానికి జాగ్రత్తగా చేర్చారు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. సూర్యోదయం అయింది. బాజా భజంత్రీలతో రాకుమారుడు తరలి రావటాన్ని అంతఃపురం కిటికీ నుంచి చూసింది ఇంద్రసేన. తల్లిదండ్రుల సహా రాకుమారుడు మహారాజుని కలిశాడు. కుశల ప్రశ్నల అనంతరం బాజా భజంత్రీలతో తామెందుకు తరలి వచ్చింది వివరంగా చెప్పాడు రాకుమారుడు. ఇంద్రసేన త్యాగానికి చేతులెత్తి నమస్కరించాడు. ఆమెను తన భార్యను చెయ్యమని ప్రార్థించాడు. అంగీకరించాడు రాజు. అంగరంగ వైభవంగా ఇంద్రసేన రాకుమారుల వివాహం జరిగింది. కథ సమాప్తం. కథ కంచెకి, మనం ఇంటికి.